అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల ఉప ఎన్నిక ఫలితాలు వచ్చినాయి. జడ్పీటీసీ ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. క్యాడర్ మొత్తం షాక్లో మునిగిపోయింది. జగన్మోహన్ రెడ్డితో పాటు కోట బద్దలైపోయింది. దీని మీద మాట్లాడటానికి మనతో విశ్లేషక త్రయం అడిసిమల్లి శ్రీనివాసరావు గారు, అంకమరావు గారు, రాజేష్ గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ఈ విజయాన్ని ఎట్లా చూడాలి అంటే, అవినాష్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది అసలు ఎలక్షనే కాదు, మేమంతా కూడా బాయ్కాట్ చేసిన ఎలక్షను, వాళ్ళు గుద్దేసుకున్న ఎలక్షను, సో దీన్ని మేము గుర్తించమని కూడా అన్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నాకేమనిపించింది అంటే, ఫస్ట్ పులివెందుల ఈ జడ్పీటీసీ మీద సీరియస్గా ఎన్నికలు స్పీడ్ వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా మారింది. అందరూ ఆసక్తి జడ్పీటీసీ ఎందుకంటే పట్టించుకోరుగా మామూలుగా ఇక్కడ ఇంత సీరియస్గా మారింది. పులివెందుల్లో అవటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోవటం, ఇవన్నీ అనిపించి కొంచెం రోజు రోజుకి దీని మీద ఆసక్తి ఉద్రిక్తత అన్నీ పెరిగింది. నాకేమనిపించింది, ఫస్ట్ చీమ కూడా తన పొట్టులో ఏలేడితే కొడుతుంది కదా చీమ. కానీ వైనాడు కుప్పం అని చంద్రబాబు కుప్పం ఆ కోటలో ఏలు పెడితే ఊరుకుంటాడు చంద్రబాబు. అంటే మనం అనుకున్నాం సాఫ్ట్ కాదండి ఆయన. మనందరికీ అలా కనిపిస్తాడో, మర్యాదగా సంస్కారవంతమైన భాష వాడతాడో, పద్ధతిగా ఉంటాడు, పెర్మనెంట్గా వ్యవహరిస్తాడు. కానీ ఆయన మామూలుగా కూడా మరీ ఆయన కోటలోకి వచ్చేస్తే ఊరుకుంటాడు ఆయన. సరే చూడండి రా పిల్లలు అని చెప్పాడు. దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎవరు మడతారు అనామోపించే నామినేషన్ వేయించుకుంటే ఏకంగా బీటెక్ ఇంట్లో వాళ్ళు మిస్సెస్ నామినేషన్ వేస్తారు. అలాగే ఉంటున్నట్టుగా అప్పుడు తెలుగుదేశం పార్టీకి అది గెలిచినా ఓడినా పెద్ద సమస్య కాదండి. యాక్చువల్గా మనకి మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే అది పోయిందనుకోండి, సీటు ఒకళ్ళు ఓడిపోయారనుకోండి, రాజకీయం చేసి గెలుస్తారు అని వీళ్ళకి ఎస్కేప్ ఎగ్జిట్ ప్లాన్ ఉంది, ఎగ్జిట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అలా కాదండి, గెలిచి తీరాలి. ఎందుకంటే అతన్ని వీళ్ళు గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, లేకపోతే రోసయ్య గారు ఉన్నా, మళ్ళీ చంద్రబాబు గారు ఉన్నా, గతంలో ఎవడున్నా కానీ ఇప్పుడు జగత్ బాబు ఏదో సినిమాలు అక్కడ ఊరు వదిలేయాల్సిందని, అలా వీళ్ళు వదిలేసిపోరు ఆ ఊరిని, పులివెందుల్ని కొట్టుకురా బాబుని ఇష్టం అన్నట్టు. వాళ్ళు కూడా సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు జోలికి పోయేవారు కాదు. వాళ్ళు కొంచెం వెసులుబాటు పగబట్టి ఎట్టి పరిస్థితులు నిన్ను ఓడిస్తారని వెక్కిరించేవారు కదా. ఈసారి ఆ జగన్మోహన్ రెడ్డి కొంచెం వానర లక్షణం ఉంది. ఆ లక్షణం, ఆ విక్రించే లక్షణం ఉంది. అతనితో ఆ క్రూరత్వము, క్రూర స్వభావము, అరాచకముతో పాటు అతనికి విక్రించే స్వభావం కూడా ఉంది. మొత్తానికి ముఖమే విక్రించినట్టు పెట్టడం, తన మాటలు విక్రించినట్టు ఉంటాయి. దాంతో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటే లోకేష్ ఊరుకుంటాడు. లోకేష్ మామూలు ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడు కాదు అన్నారు, కానీ నాకు ఎందుకు చంద్రబాబు నాయుడు కంటే ఇందులో లోకేష్ డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ళు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఇక్కడ భరించి భరించి సహించి సహించి ఎన్నాళ్ళు వాళ్ళ తండ్రిని చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ప్రత్యర్థులు కూడా గౌరవం ఉంటుంది. ఒక ఈ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఎలాగంటే ఆయన ఉన్నతిని చూడలేక, ఆయనకు వస్తున్న పేరుని చూడలేక కుళ్ళి కృషించిపోయి కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈర్ష, అసూయ, ద్వేషం, అందులో వ్యక్తిగత దోషం జరిగిపోయాయి. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యక్తిగత దోషం చేయాల్సిన తప్పు ఏం చేశాడు చెప్పండి, ఒక్కటి చెప్పమనండి. ఆయన ఎంతసేపు ఏమంటాడు, వ్యక్తిగత లబ్ధి మాత్రం చేయడు ఎవరికైనా. నాకు ఏమన్నా ₹1 పట్టుకుని బతికేస్తానంటే అది అమ్మంటాడు, అంత దాని గురించి వినకపోవచ్చు. అలా కూడా చేసాడు కొంతమంది. కానీ సామూహిక సమాజహితం కోరతాడు ఆయన. అంటే అనేక మంది లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తారు ఆయన. అది కొంతమంది నచ్చకపోవచ్చు. చాలామంది ఆ పార్టీలో పనిచేసి ఉండొచ్చు. ఎక్కువ ఆయన ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళు చెప్తారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వయస్సు తారతమ్యం లేకుండా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా వాళ్ళ నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. లోకేష్ గారు ఏం చేశాడు, తన మాటల మనిషి కాదు లోకేష్, డెఫినెట్గా చేతల మనిషి. ఒకసారి మేము ముగ్గురు అని తెలిసాం. ఎన్నికలు అయిన తర్వాత ఒక 2-3 నెలలకు ఎప్పుడో తెలుసు, 3 నెలలకు 4 నెలలకు తెలిసాం. ఒక నెలకే మరుసటి నెల జూలైలోనా జూన్ 12 ప్రభుత్వం ఏర్పడింది. జూలై మొదటి వారంలో కలిసాం. కలిసామా? ఓకే. అప్పటికే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ కాలం కొట్టేలేదు, రోజు అలా మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుందా మాట్లాడుతుంటే మేము
అడిగేసాం మామూలుగా ఇలా మీ గురించి ఎలా అనుకుంటున్నారో, ఈ బెజవాడ కురవడం ఉంటాడు పార్టీ ఆఫీస్ మీద నెహ్రూ గారు అబ్బాయి, ఇది వీళ్ళందరూ ఎందుకు వదిలేస్తున్నారు మీరు, ప్రజలందరూ ఎలా అనుకుంటున్నారు, పార్టీ కేటర్లో కూడా నిరాశ నిస్పృహలు ఉన్నాయి, మీరు రాగానే వాళ్ళు తప్పలు కొట్టిస్తారు అనుకున్నారు, మీరు ఎందుకండి ఇలా వదిలేస్తున్నారు అడిగే మొహమ్మద్ రాజేష్ గారు అయితే ఇంకా కొంచెం ఆవిష్గా అడిగారు, రాజేష్ గారు నేను అత్తగా అడిగింది కానీ రాజేష్ గారు అడిగారు. అడిగితే మమ్మల్ని కన్విన్స్ చేశారు. ఎలా కన్విన్స్ చేసినట్టు మనం ఎందుకు చేస్తాం అలాగే వాళ్ళు చేసినట్టు మనం అక్కడిగా పర్ఫెక్ట్గా ఇంకో మాట అన్నమాట. అప్పుడు అట్లా చేస్తేనే కదా 150 నుంచి 11 వచ్చింది. వచ్చిందంటే అంటే అంత అరాచకం చేయకూడదు నేను రాజేష్ గారు, అరాచకం చేయకూడదు మనం. అలా చేయడం వల్ల మనకు ఒక మళ్ళీ ఆయన పడుకున్న కూడా లేదు కనిపించుకుంటుంది. కానీ మనం చేయాల్సింది కొంత విడిచిపెడతాం చట్టానికి. వాళ్ళు తప్పులు చేసేది మనం కొత్తగా చేయగలుగుతాం, వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మనం ఎక్కువ తాపత్రయ పడక్కర్లేదు, వాళ్ళే వచ్చే వదిలి వెళ్తారని చెప్పాడు. ఇప్పుడు మీరేమంటారు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు ఇదంతా కూడా పోలీసులను వాడుకున్నారు, దౌర్జన్యం చేశారు, ఓటర్లను రానివ్వలేదు, వాళ్ళే గుద్దేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే జమ్మలమడుగు నుంచి, పొద్దుటూరు నుంచి, అనంతపురం నుంచి కూడా తీసుకొచ్చారని చెప్పి మాట్లాడాడు. ఆ రకంగా ఎంత చేసినా కూడా వాళ్ళకి నిజంగా ప్రజల్లో బలం ఉంటే 600 ఓట్లకి ఎట్లా పరిమితం అవుతారు? ఇప్పుడు సురేష్ గారు చరిత్ర తెలియక చాలామంది వాళ్ళ గురించి గొప్పగా చెబుతున్నారు. 1970లో పంచాయతీ ఎన్నికల్లో రాజారెడ్డి భార్య ఇద్దరు పోటీ చేశారు వార్డు మెంబర్లుగా. అప్పుడు పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎన్నుకోవాలి, డైరెక్ట్గా ఎన్నుకునే అవకాశం లేదు. ఇద్దరు ఓడిపోయారు. 1995 ఆవిడ గెలిచిందిగా. అప్పుడు 95లో సర్పంచ్, 70లో ఓడిపోయారు, ఓడిపోయింది, 95లో గెలిచింది. 1995లో జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినాయి. జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తే 95లో 6 మండలాలు పులివెందలు, 6 మండలాల్లో 2 మండలాలు ఏకగ్రీవమైంది. మిగిలిన 4 ఎన్నికలు జరిగింది. 4 3 గెలిచిన తెలుగుదేశం పార్టీ. అప్పుడే తులసిరెడ్డి గారు జడ్పీ చైర్మన్గా అయ్యారు. మరి ఆ తర్వాత 1996లో పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి లోక్సభ సభ్యుడిగా నిలబడ్డాడు. 4000 చిల్లరతోటి బయటపడ్డాడు. అది కూడా ఏ రాజకీయం చేసిందో అందరికీ తెలుసు. ఉమేష్ చంద్ర గారు ఉన్నారు అప్పుడు, రాజకీయం చేసింది లేదు, ఎలక్షన్ ఫెయిర్ గా జరిగింది. అదే చెప్పేది. అక్కడ కొన్ని రాజకీయ సమీకరణలు జరిగి అక్కడ ఉమేష్ చంద్ర గారి కార్యక్రమాలు చూసిన తర్వాత వాళ్ళందరూ ప్రత్యర్థులు కూడా ఏకమై మన ఆధిపత్యం ఎక్కడ దెబ్బతింటదో అని చెప్పారు. రాజశేఖర రెడ్డిని గెలిపించుకున్నారు ఆ రోజు. ఆ రోజే అక్కడ అందరితోటి ఓటమి చెందేవాడు. తొలిసారిగా ఓటమి అనేది చూసేవాడు. అంటే 1978 నుంచి ఆ ఇంట్లో పులివెంద ఉంది, ఇంతవరకు పక్క రాలి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆదినారాయణ రెడ్డి వచ్చాడా, రామప్రసాద్ రెడ్డి వచ్చాడా, కడప రెడ్డమ్మ వచ్చిందా, అంటే కడప రెడ్డమ్మ అంటే మాధవిరెడ్డి గారు వీళ్ళు వచ్చి ఏం చేశారా, లేకపోతే బీటెక్ రవి అక్కడ ఏం కార్యక్రమాలు నిర్వహించాడా, సవితం వచ్చి చేసిందా, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా పనికి వస్తాయి. అంతకు ముందు ఉన్నప్పుడు కూడా గెలిచారుగా మీ నాన్న, లేకపోతే నువ్వు, మరి కాంగ్రెస్ వ్యతిరేకంగా నువ్వు కూడా గెలిచావుగా, మీ అమ్మగారు కూడా గెలిచారుగా, వివేకానంద రెడ్డి గారు కూడా గెలిచారుగా. ఎట్లా గెలిచారు? ఇప్పటి వరకు కనుక చూసుకుంటా ఉంటే కొంత అభిమానంతో పాటు ఏ గ్రామాల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో ఎవరిని అడిగినా చెప్తారు. భయపెట్టి గెలిచారు, ప్రేమతోటి గెలవాలి, భయపెట్టి గెలిచారు. కారణం ఏంటంటే ప్రతి ఎన్నికలు కూడా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్లే చేసినట్టే కాబోయే ముఖ్యమంత్రి నేను, ఎట్లానే రాజారెడ్డి ఇంత నిర్వాహకం చేస్తున్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి ఇతనైతే మన పరిస్థితి ఏంటని చెప్పని ఆ నియోజకవర్గం వాళ్ళు, ఆ జిల్లా వాళ్ళు సరెండర్ అయిపోయారు చాలా వరకు కూడా. అక్కడ ఏంటంటే మిగిలిన చాట్లాగా ఏదైనా హత్య జరిగితే దాని మీద శిక్షలు చాలా తక్కువ. మీరు కావాలంటే గమనించండి, చాలా తక్కువ, అతి కొద్ది మంది పడేవి, రాజీ పడేవాళ్ళు. రాజీ పెట్టి పోలీసులు కూడా వాళ్ళకి సరెండర్ అయి ఉండేవాళ్ళు. నిస్సందేహంగా స్టేట్ లో ఏ పార్టీ పవర్ లో ఉన్నా కూడా పులివెందుల్లో వాళ్ళదే పవర్. ఈ రోజు కూడా ఇంకోటి, ఇదే ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నాగా సంవత్సరం రాల రాజారెడ్డి రాకపోవడం కదా, అప్పుడు ఎస్ఐలు కూడా పవర్ఫుల్ గా పనిచేస్తారు. ఉమేష్ చంద్ర ఎస్పీ ఉన్నప్పుడు అంటే చట్టం తన పని దాన్ని చేసుకుని వెళ్తే అక్కడ కనుక కూర్చొని పోలీసులు కనుక నిర్వహణ చేస్తే ఆ రోజు ఉమేష్ చంద్ర, ఈ రోజు కోయా ప్రవీణ్. నిన్న మొన్న కొంతమంది పోలీసులు అన్నారండి చానాళ్ళ తర్వాత డ్యూటీ చేస్తున్నాం. మురళీ నాయక్ స్పష్టంగా చెప్పాడు కదా, తాగొచ్చి గొడవ చేయటం కదా, ఇది కాకి పవర్ ఏంటో చూపిస్తా అన్నాడా లేదా? అవును. అంటే ఇక్కడ వాళ్ళు వచ్చి చేశారా, వీళ్ళు వచ్చి చేశారంటే
చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇటలీకి పులివెందులకి పోటీ అన్నాడు, ఏమైపోయింది? వైనాట్ 175 అన్నారు, ఏమైపోయింది? ఇప్పుడు కూడా ఇటలీనే విమర్శిస్తున్నాడు, రాహుల్ గాంధీనే విమర్శిస్తున్నాడుగా, బీజేపీ వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. అదే కదా. ఇప్పుడు అంటే మొట్టమొదటి నుంచి కూడా అతను నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి అంత పిరికాడు ఇవ్వలేడు. చాలా మంది చాలా ధైర్యవంతుడు అనుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి అంత పిరికాడు ఇవ్వలేడు. రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, రాజారెడ్డి కనుక ముగ్గురు కనుక మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ ముగ్గురులో రాజారెడ్డి చాలా మంచిది, నిస్సందేహంగా చెబుతున్నాను. నాకు ఆ జిల్లా గురించి చాలా విషయాలు తెలుసు, వాళ్ళ గురించి తెలుసు. రాజారెడ్డి చాలా మంచివాడు, వీళ్ళందరితో పుచ్చుకుంటే చెప్పింది కరెక్ట్ అండి. అలాగంటే స్ట్రైట్ గా ఉంటాడు. రాజశేఖర రెడ్డి రాసిన ఖర్చు వారికి అతలేసిపోయి రాజారెడ్డి అరాచకాలన్నీ అది ఖర్చు పెట్టిందంతా కూడా రాజశేఖర రెడ్డే. కానీ ఏ ఖాతాలో వేయమంటారండి అని పుస్తకం వచ్చేయడం కూడా మా నాన్న ఖాతాలో వేయండి అని. ఓకే, రాజేష్ గారు 1 year సంవత్సరం క్రితం 61,000 మెజార్టీ వచ్చింది ఆయనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. ఇవాళ 600 ఓట్లు వచ్చినాయంటే దాన్ని ఎట్లా చూడాలి? ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎవర్షణ ప్రజలు ఏవగించుకుంటున్నారా? ఇతని వ్యవహార శైలి, ఇతని మాటలు ఇవన్నీ కూడా ఓడిపోయినా కూడా మారలేదు అనే దీనిలో ఉన్నారా? లేదంటే తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్, వాటర్ ఇచ్చారు పులివెందుల కాన్స్టిట్యున్సీకి, కృష్ణా వాటర్ ఇచ్చారు, దాదాపుగా సూపర్ 6 అమలు చేస్తున్నారు, కంప్లీట్ అన్నదాత సుఖీభావ, తర్వాత తల్లికి వందనం, ఇలాంటివి పెన్షన్లు పెంచారు. దీని ఇంపాక్ట్ కూడా ఉందంటున్నారు. ఏది మెయిన్ కాజ్ అయి ఉండొచ్చు? ఇప్పుడు ఒకటి సురేష్ గారు, 2024 మే 13 జరిగిన ఎలక్షను అది ఆ రోజుతో ముగిసింది. ఆ ఎలక్షన్ నాటి ఎజెండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఇవాళ జెడ్పీటీసీ నెగ్గినా నెగ్గకున్నా వైసీపీ పార్టీకి వచ్చే నష్టం లేదు, అదనపు లాభం లేదు. అలాగే ఇప్పుడు ఈ జెడ్పీటీసీని నెగ్గటం ద్వారా తెలుగుదేశం పార్టీకి అదనంగా వనగూరేది కూడా ఏం లేదు. కారణం ఏంటి అంటే టీడీపీకి అదనంగా వనగూరేది లేదు, కానీ వైసీపీకి నష్టం కదా. చెప్తాను నేను ఒక మాట. అంటే ఈ ఒక్క జెడ్పీటీసీయో ఒంటిమిట్ట జెడ్పీటీసీతో కలుపుకున్న మాత్రాన జెడ్పీ చైర్మన్ వాళ్ళ చేతి నుంచి జారిపోయే పరిస్థితి కాదు. అది కాదు, కానీ అంటే జిల్లా పరిషత్తులో వాళ్ళకి అది ఓకే. నేను అంటుంది ఏంటంటే ఆ పాకెట్ వరకు అది ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా అనేది సెకండరీ. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు 47 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అక్కడ దశాబ్దాల తరబడి ఎన్నికలే జరగకుండా ఏకగ్రీవంగా జరుగుతున్న పరిస్థితులు, అటువంటి స్థానంలో 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసి ఎన్నికలు జరగటం, వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నది ఉప ఎన్నిక. అసలు ఎన్నిక జరిగింది 2021 ఏప్రిల్లో. ఆ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరిగింది 2020 మార్చిలో. ఆ రోజున జిల్లాకి ఏకగ్రీవాలు చేసుకోవడం, అంటే బలవంతపు ఏకగ్రీవాలు చేసుకోగలిగారు. ఆ రోజున ప్రత్యర్థులని నామినేషన్ వేయనివ్వాల, పోలీసుల్ని ఉపయోగపెట్టి నామినేషన్ వేసిన వాళ్ళని బలవంతంగా ఉపసంహరింపజేశారు, బెదిరించారు, దౌర్జన్యాలు చేశారు, దాడులకు పాల్పడ్డారు, ప్రలోభ పెట్టారు. అధికారాన్ని ఎన్ని విధాలు వాడుకోవచ్చు అన్ని విధాలు వాడుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో 2020 మార్చిలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. కానీ ఆ తర్వాత నామినేషన్లు దాఖలైన కొద్ది పాకెట్స్లోనే ఎన్నికల ప్రచార స్థాయిలో ఉండగా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ వాయిదా వేశారు కోవిడ్ కారణంగా. అవే ఎన్నికలు 2021లో మళ్ళీ తిరిగి షెడ్యూల్ అయ్యి ఏప్రిల్ నెలలో జరిగాయి. ఆ జరిగిన నాడు ఈ అరాచకాలకి బెదిరిపోయి కదా, తమ శ్రేణులు బలిపెట్టాల్సి వస్తుందన్న భయంతో కదా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్నికలను బహిష్కరించింది. ఆ హింస, అధికార దుర్వినియోగం, వ్యవస్థల విధ్వంసం, పోలీస్ డిపార్ట్మెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పాల్గొనడం కన్నా ఎన్నికలను బహిష్కరించడం మేలైన ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చి ఎన్నికలను బహిష్కరించారు. అప్పుడు అభ్యర్థి ఎంపీటీసీ ఆ ఎన్నికల్లో నేను కూడా నామినేషన్ వేస్తున్న అభ్యర్థిని. ఒకసారి పార్టీ వైపు నుంచి బాయ్కాట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక నేను మా ఊర్లో కూడా అడుగు పెట్టలా.
ఏజెంట్లు పెట్టలేదు అసలు. విడ్రా చేసుకోమని బెదిరించలేదు అప్పుడు ఎవరో అంత సీన్ లేదు. రాజేషన్ బెదిరించి అంత సీన్ లేదు. అంటే మా ఊర్లో మొత్తం మీద బాయ్కట్ చేసింది కదా పార్టీ. ఇంకా మా ఊర్లో నా నామినేషన్ అడ్డుకునే కెపాసిటీ కానీ నన్ను విత్డ్రా చేసుకోమని బెదిరించే సీను ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎవరికి లేదు. అంటే వాస్తవంగా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయటం కానీ బాయ్కాట్ చేయటం కానీ వ్యక్తిగతంగా నాకు నష్టం. అంటే ఆ ముందు టెన్యూర్ నా వైఫ్ గెలిచింది, ఆ టెన్యూర్ నేను గెలిచిండేవాడిని. కానీ ఒకసారి పార్టీ వైపు నుంచి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఒబే చేస్తూ నేను కూడా ఇంకా దానికి దూరంగానే ఉన్నా. అది ఆనాటి పరిస్థితులు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించింది. ఆ బహిష్కరించిన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి మైకి దొరికిన ప్రతి సందర్భంలో పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇవాళ రాష్ట్రంలో 98% పదవులు మన చేతిలో ఉన్నాయని చెప్పుకునేవాడా చెప్పుకోలేదా? చెప్పేవాడు. అంటే ఎన్నికలు ఫెయిర్గా జరగలేదు, ప్రత్యర్థులు బహిష్కరించారు, ఈ ఎన్నికల దక్కిన విజయాన్ని విజయంగా మనం పరిగణించలేము అని చెప్పని అన్న ఫీల్ అయ్యాడా? కాదుగా. కానీ ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. అదే అంటున్నా. కాబట్టి ఏంటంటే ఎన్నికలలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి జో జీత వహీ సికింద్ర అని చెప్పని వాళ్ళకే అధికారం దక్కుద్ది. నువ్వు ఎలా గెలిచావు ఏంటి అనేది సెకండరీ. నెగ్గావా నెగ్గలేదా, దశాబ్దాల తరబడి నువ్వు ఎలా నెగ్గుతున్నావు, ఇవాళ ఆ ప్రయోగాన్ని నువ్వేం చేయలేదా? నువ్వు 2021లో నీ అధికారం నాడు నిర్వహించిన ఎన్నికల నాటితో పోల్చి చూసినప్పుడు ఇవాళ 11 మంది నామినేషన్ వేయగలిగారు కదా, నామినేషన్ దాఖలు చేయనీయకుండా అడ్డుకోలేదు కదా. అదే సందర్భంలో ఇవాళ రకరకాల మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాడు, ఏజెంట్ అని కూర్చొనివ్వలేదు అని చెప్పని. ఒక మాట నేను సవాల్ విసురుతున్నా ఇవాళ. ఎందుకంటే నాకు 22వ సంవత్సరం నుంచి పోలింగ్ ఏజెంట్గా కూర్చొని అనుభవం ఉంది. పోలింగ్ ఎలా జరుగుద్దనే అవగాహన నాకుంది. పోలింగ్ ఏజెంట్లు మార్నింగు బూత్ అంటే బ్యాలెట్ బాక్సు సీల్ చేయడానికి ముందే అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లతోటి వాళ్ళ సమక్షంలో సీల్ చేస్తారు. వైసీపీ ఏజెంట్ ఉన్నాడా లేడా తిప్పి ఇట్లా ఆ బాక్స్ చేసి లోన్ ఏం లేదని చెప్పిన తర్వాత అది అప్పుడు చూపించి దాన్ని నేర్పిస్తారు అన్నమాట. ఆ లెక్క మీద ఏజెంట్లను కూడా వీళ్ళ హాలోగ్రామ్స్ ఏమైనా ఉంటే దాన్ని వేసుకోమని చెప్తారు. మరి వైసీపీ ఏజెంట్లు పార్టిసిపేట్ చేశారా చేయలేదా? పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బాక్స్కి సీల్ వేస్తూ పైన గుడ్డ కట్టి ఆ గుడ్డ మీద మళ్ళీ లెక్క కాల్చి దాని మీద మళ్ళీ ఏజెంట్లతోటి సీల్ వేసుకోమని చెప్తారు. వైసీపీ ఏజెంట్లు పాల్గొన్నారా పాల్గొలేదా? బూతులు వదిలిపెట్టి వచ్చేసారా? ఒకవేళ బూతులు వదిలిపెట్టి వచ్చేస్తే వాళ్ళు రావటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎవరు వాళ్ళని దౌర్జన్యం చేసి బయటికి తీసుకొచ్చారు? ఎక్కడైనా సరే ఒక్క బూత్లో నుంచి ఏజెంట్లని దౌర్జన్యంగా తీసుకొని బయటకు వస్తున్న విజువల్స్ మనం ఎక్కడ చూసామా? వార్తలు కూడా లేవు. అదే సందర్భంలో సాక్షి మినహా అవినాష్ రెడ్డి అలాగే సాక్షి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, రాయచోటి నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వచ్చాడు అంటున్నారు. కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి ఎందుకు వచ్చాడు? కడప నుంచి అంజద్ బాషా ఎందుకు వచ్చాడు? పొద్దుటూరు నుంచి రాజమల్లి సుప్రసాద్ రెడ్డి మేసాలు దువ్వి రాబోయే 4 సంవత్సరాల తర్వాత వీళ్ళెవరు అధికారంలో ఉండరని చెప్పని సవాళ్ళు విసురుతా ఉన్నాడు కదా. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అక్కడికి? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక రకమైన వాదనించుకోవడం అనేది తనకు మొదటి నుంచి అలవాటైన ప్రక్రియ. మొన్నటి ఎన్నికల్లో చూసాం మనం. వైనాడు కుప్పం అన్న స్థాయి నుంచి అతనికి ఏం జరగబోతుంది అనే సంకేతాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడే అర్థమైంది. ప్రజల నాడు ఎలా ఉంది అనేది. అతని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ దక్కినాడే చదువుకున్న వర్గాల్లోనే ఈ విధమైన వ్యతిరేకత ప్రజల నుంచి ఉంది అని అంటే ఇంకా మాసెస్లో ఏ విధంగా ఉండుంటుంది అనేది అతను రియలైజ్ అయ్యి ఉన్నట్టయితే కొంత అయినా సరే తన పాలనా వ్యవహారానికి ఆస్కారం ఉండేది. కానీ అతి విశ్వాసంతో అడుగులేశాడు. ఈ రోజుకి కూడా నువ్వు నెగ్గగలవనే 11 మందిని పోటీకి పెట్టావు. పైగా ఇంకొక మాట ఏమంటున్నారు, ఆ ఎన్నిక షెడ్యూల్ అయినాడు ఎవరైనా అభ్యర్థి చనిపోతే ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కనుక ప్రతిపాదించినప్పుడు
వాళ్ళకి పోటీ పెట్టకపోవడం అనేది సాంప్రదాయంగా ఉంది, మీరు వాళ్ళు ఎలా పోటీ చేస్తారు అని చెప్పని తెలుగుదేశాన్ని ప్రశ్నించారు. వాస్తవంగా ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది తెలుగుదేశం. అంటే జగన్మోహన్ రెడ్డికి చరిత్ర తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున నాడు దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాఘయ్య నాయక్ గారిని నక్సలైట్లు కాల్చి చంపితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్న రోజు రాఘయ్య నాయక్ గారి సంతాప తీర్మానం అసెంబ్లీలో ప్రతిపాదించిన రోజున ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాఘయ్య నాయక్ గారు చనిపోయారు, మీ పార్టీ కనుక రాఘయ్య నాయక్ గారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా అభ్యర్థిత్వం ఖరారు చేసిన పక్షంలో మా పార్టీ వైపు నుంచి మేము వారికి పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నికడానికి మేము సహకరిస్తాము. ఇవాళ మీరు సిఎల్పి లీడరు, మీదే పార్టీ కాదు, మొట్టమొదటి మీ పార్టీలో కూడా కనుక్కొని మీరు ఏ విషయం చెప్పండి అన్నారు. రాజశేఖర రెడ్డి గారు బయటికి వెళ్ళి వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుకొని వచ్చి రాఘయ్య నాయక్ గారి కుమారుడికే ఇవ్వాలి అని అనుకుంటున్నాము అని చెప్పిన మీదట అప్పుడు మొట్టమొదటిసారిగా ఆ ప్రతిపాదన ఆమోదించారు. కానీ అప్పటి నుంచి దాదాపుగా అన్ని సందర్భాల్లో ఆ విధమైన ప్రక్రియకి అన్ని రాజకీయ పక్షాలు కట్టుబడి ఉన్నాయి, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి భూమానాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు తప్ప. ఆ సాంప్రదాయాన్ని కానీ తిరోధకాలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆ సాంప్రదాయం నడిచింది, దాన్ని అదే యథావిధిగా కొనసాగించారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే భూమానాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను ప్రతిపాదించిన సందర్భంలో కనీసం సంతాప తీర్మానానికి పాల్గొని సంతాపం తెలపడానికి కూడా ముందుకు రాని సంస్కారహీనత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించాడు. కాబట్టి ఇవాళ తానే తిలోదకాలు ఇచ్చిన సాంప్రదాయాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొనసాగించాలి అని చెప్పని అంటే ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడటం అంటే ఒక రకంగా అతనికి అల్జీమర్స్ ఏమైనా ఉందని ఒక అనుమానం వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే చాలా కన్వీనియంట్గా అబద్ధాలు చెప్పేస్తాడు, అబద్ధాలు అనుకోవాలి, అల్జీమర్స్ అనుకోవాలి. అతనికి ఒక మానసిక వ్యాధి ఉందండి, అంటే పై కనిపిస్తుంది. పోలీసులు ఏంటి అరాచకం అంటాడు, ఆయన చేయించిన అరాచకం మర్చిపోతాడా? సునీల్ కుమార్, సంజయ్, పిఎస్ఆర్ ఆంజనేయులు కిరాయి రౌడీలాగా చేశారు కదా. ప్రతి మనిషిలోనూ కొద్దిగా పైచి ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని అని నేను ఊహించుకున్నాను అనుకోండి, పర్వాలేదు, మళ్ళీ మీతో మాట్లాడినప్పుడు మామూలుగా ఉండాలి. అంటే నాకు నేను ఊహించుకున్నప్పుడు ఆనందించడం అది కొంతవరకు నా మానసిక ఉల్లాసానికి పనిచేస్తుంది. ఇప్పుడు నేను అది మీతో కూడా మాట్లాడుతున్నప్పుడు అది నిజమని నమ్ముకున్నాను, నేను చాలా గొప్పవాడిని అని, అది నేను కూడా నమ్మాను కూడా ఆ భ్రమని, అది రోగం అన్నమాట. అది ఉన్నది అంటే అందరూ అనుకుని పిచ్చి కాదు, అతనికి ఆ రకమైన మానసికంగా ఒక రకమైన రుగ్మత, రోగం కూడా రుగ్మత ఉంది. దానివల్ల అతను ఏమనుకుంటాడంటే తను ఏం చేస్తాడో ఎదటాడో చేశాడు చెప్తాడు, తను తప్పు చేస్తాడు. తనటి అడ్డగోలుగా లక్షల కోట్లు కొలగొట్టేసి ఎదురు అవినీతి చేశారంట. తను ఇన్సైడర్ ట్రేడింగ్ ఎత్రోడు చేశారని చెప్తాడు, తను కిట్ ప్రోగా చేస్తాడు ఎత్రోడు. అతను కొల గజ్జితో దువ్వనిచ్చుకోకుండా కానీ దూరం తీరదు, అతనికి అంత కొల గజ్జి ఉంటుంది, ఎదురోడు కొందని చెప్తాడు. ఇది మనం అలవాటైపోయింది మనకి. కాబట్టి చాలా మంది లైట్గా తీసుకుంటారు, అలాగే అంటాడు అని. ఈ యాక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చేసిన తర్వాత ఏమవుతుందంటే ఏదో రోజు గోడ కేసు కొట్టేసుకుంటాడు తల, అది మన ఎదురుకుండా తల గోడ కొట్టేసుకుని చంద్రబాబు కొట్టేసుకుని అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకోటి ఏంటంటే పోలీస్ వ్యవహారం చూడండి, ఒక్క కోయా ప్రమేష్ ఆయన ఎందుకంటే తెలిసిన అక్కడికి సాధారణంగా డిఐజీలు క్షేత్రస్థాయికి వెళ్ళాల్సిన రాదు, అక్కడ లోకల్గా ఉన్న ఎస్పీ డిఎస్పీ అని చూసుకోవాలి. డిఎస్పీ గారు ఆవరించి కూడా చేతులు ఎత్తేసిన కూడా ఉన్నాడు అశోక్ కుమార్. డిఎస్పీ గారు సీఎం అసలు ఏమని చేశారంటే అక్కడ సునీల్ నాయక్ కదా, మురళీ నాయక్ డిఎస్పీ గారు. అశోక్ కుమార్ గారు నిన్న ఏదో ఒక స్టేట్మెంట్ ఎలక్షన్ ఎలా జరిగిందన్నా కూడా నిరాపరిగా నిరాసక్తంగా చెప్తున్నాడు ఎస్పీ గారు, కడప ఎస్పీ గారు. ఇలాగ రిలేటెడ్ గారు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు నేను సమాజం చెప్పి నేను చూసి ఏంటి బాధపడిందా అంటే పోలీసులకి ఇంకా జగన్ మీద ప్రేమ పోలేదా అనిపించింది, ఏదో భయం ఉండొచ్చు. ఎందుకు మనం ద్వారాక్షన్ చేసినా గట్టిగా పనిచేసినా రేపు నీ పార్టీ పట్టించుకోలేదు నర్వ ప్రాక్టీస్లు అలాంటిదన్నా అయి ఉండొచ్చు. లేదా కింద స్థాయి సిబ్బంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ రోజు నిత్యం ఆ నర్వప రాక్షసులకు ఎదురుపడాలి.
వాళ్ళు కూడా కళ్ళతోటి బెదిరిస్తారు, ఈ సంగతి తర్వాత చూస్తాం, మీ ఫ్యామిలీ ఉంది కదా, మీ ఇంట్లో చూసుకుంటాం సినిమాని చూపించినట్టు. అలా ఆడపడలే, అలా బాబాయ్నే అరబిక్ రెస్టారెంట్లో పెద్ద ప్లేట్ పెట్టుకుని చుట్టూరు కూర్చి చెప్పారు కదా, అలా కొట్టి చంపేశారు కదా, చుట్టూరు కూర్చుని ఎరగొట్టి పడేశారు కదండి. మరి భయం అయిందా? కాబట్టి అతను రావాల్సి వచ్చింది. అది చూస్తే వాళ్ళకి నేను డెఫినెట్గా అగ్గిమే గుడ్లు అయిపోతాడు, అమ్మ దిగేసేట బాబు అవుతున్నాను. మామూలుగా కోయ ప్రవీణ్ గారు అండ్ డాక్టర్ దాంతో రోగాలు నయం చేసి శస్త్రచికిత్స చేయగలుగుతారు. ఆయన ఆఫీసర్. ఈ నేరస్తులకు కూడా శస్త్రచికిత్స చేసి కుట్లేస్తామనేస్తారు. మామూలు రోగానికి ఆపరేషన్ చేసి కుట్లేస్తాడు. ఈ రోగాలు నేరస్తులకి ఏం చేస్తాడంటే ఆపరేషన్ చేసి కుట్లేస్తామనేస్తాడు. ఆ కుట్లేస్తామనేవాడు పేగుల మీదకి వచ్చాడు. అది జరిగింది. అంటే ఆడ లోపల ఉన్న రోగం రుగ్మత బయటకు వచ్చింది, తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఆ అక్కస్ అంతా కూడా గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిజంగా నిజాయితీగా ఉన్నాడు. వన్ సైడ్గా ఎవరో పక్షాన్ని సామాజిక వర్గాలు ఎత్తి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ ఆయన పొగిడాడు. మీరు గమనించలేదు, పోయినసారి ఎన్నికల సంఘం వాయిదా వేసింది, నామినేషన్ వేసిన తర్వాత అంత పవర్ఫుల్గా ఉంది. ఈసారి ఎన్నికల అధికారి ఏం పట్టించుకోవట్లేదని మాట్లాడారు. ఇప్పుడు ఇంకో మాట అండి, యాక్చువల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేయలేదు. ఆయన పని ఏం చేసుకున్నాడు అంతే. కరోనా వచ్చేస్తుంది కాబట్టి ఇది ఆప్తే మంచిది కదా, అంతమంది చచ్చిపోయారు కొన్ని కరోనా నిర్వహిస్తే ఇంకా పెంట అయిపోయింది. అది నిజంగా ఆయన ఏం చేశాడు. అప్పుడు కూడా వీళ్ళ కళ్ళ ముందు అరాచకాలు జరుగుతుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమో అసలు మామూలుగా రద్దు చేసే ఎలక్షన్ ఆయన చేతిలో ఉంటుంది అంతా. అలాగేం చేయలేదు కదా, చేతులు నరికేసి లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్లో డిస్క్వాలిఫై చేశారు అక్కడ లోపల నామినేషన్. ఎంత దారుణం చేశారు. అప్పుడు ఆయన నిరోధించవచ్చు, కానీ ఆయన వచ్చి ఈ పెట్ట ఎంతో బాగాలేదు కనుక్కుని వదిలేసాడు అంతే. ఆయన కూడా తిట్టారు. ఇక్కడ పోలీసులు మీరు టాప్ 10 ఎవరిని పెట్టాడండి ఆయన? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంత మందిని దాటించి డీజీపీ ఇచ్చాడు. ప్రశాంత్ రెడ్డి, ఉమాసుమన్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి అందరినీ పెట్టుకుని అసలు చంద్రబాబు గారు వీళ్ళు ఎవరన్నా దగ్గర రానివాడు కదండి. అసలు అందరూ క్వాలిటీదే కదా, మొత్తం వాళ్ళేగా. ఎస్పీలు 7 మంది ఉన్నారు. రఘువీర్ రెడ్డి, పరమేశ్వర రెడ్డి. రఘువీర్ రెడ్డి అయితే అసలు అర్హత లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు అతను మీద ఏదో ఎంక్వైరీ చేస్తారనుకోండి. మీకు చంద్రబాబు నాయుడు గారిని కులాభిమానం ఉంది, ఆ తన మనుషులు పెట్టుకున్నాడని ఎవడు అనకూడదండి, అనలేడు. అంటే మా కోపం వస్తుంది. ఎందుకంటే మనం యుద్ధం చేసి టైం అదే కదా, ఆయన దూరం అంటున్నాం కదా. ఆయన అసలు ఆ కోణం ఎప్పుడైనా చూసాం ఆయన్ని. ఇప్పుడు పోలీసుని జగన్మోహన్ రెడ్డి వాడినట్టుగా ఎమర్జెన్సీలో కూడా పోలీసులు వాడలేదండి ఇక్కడ. అంటే ఎమర్జెన్సీ అంటే సర్వాధికారాలు కదా, నోరు ఎప్పడానికి లేదు ఎవడన్నాయి. అప్పుడు కూడా అంత దౌర్జన్యం దుర్మార్గం చేయలేదు పోలీసులు. ఒక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇష్టం ఉందో లేదో ప్రాంతమో కులమో మతమో ఏదో ఒక అభిమానంతో జగన్మోహన్ రెడ్డి సాగిలి పడిపోయారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఆ దాంట్లో ఇంకా చాలామంది బయటకు రాలేదు డిపార్ట్మెంట్లో. ఇప్పటికీ కూడా చాలామంది అతని ప్రేమికులు ఉన్నారు, వాళ్ళంతా బయటికి రావట్లా. వాళ్ళు ఇప్పుడు మనం ఈ చంద్రబాబు గారి మీద ఈ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టేస్తున్నాం. ఆయన ఎందుకు వదిలేస్తున్నాం, ఇంటికి ఎందుకు వదిలేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా సోషల్ మీడియాలో ఏమని నడుస్తుంది, ఇప్పుడు అక్కడ ఎన్నిక జరిగింది, 78%, 75 to 80% ఓటింగ్ జరిగింది. అదే కనుక రిగ్గింగ్ చేసుకుని ఉంటే నీకు 80% ఎందుకు ఆపుతారు, 90-95% కొట్టుకుంటారు కదా. అంతే కదా, జనం అంతా బయటకు వచ్చి నిలబడి ఉన్నారు. ఇది రిగ్గింగ్ ఎలాగ వద్దు, వాళ్ళు ఓట్లు కూడా వేశారు కదా, జనం కూడా ఓట్లు వేశారు కదా, వాళ్ళు మినహాయించి మిగతా ఓట్లు వేసుకుంటారు ఎవడనైతే, అప్పుడు పూర్తి స్థాయిలో వేసుకుంటారు. ఒక ఆయన ఏం రాశాడంటే, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం జరిగినప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రం అంతా అతను చీగొట్టారు, అతను పీడ విరగడ చేసుకున్నారు. పులివెందుల వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎందుకు వచ్చిన బెడదరా బాబు అని అతనికి వేశారు ఓట్లు. ఈసారి మీరు అధికారంలో ఉన్నారు, మీ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈసారి వాళ్ళు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓటు వేసుకున్నారు. ఇది నిజమైన విజయమే, ఈసారి ఆడు తోలు తీయచ్చు, మీరు ఎందుకంటే ఆలోచిస్తున్నారని ప్రశ్నించాడు. అంటే
ప్రజల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో పైనుంచి కంట్రోల్ చేస్తున్నారంటే నేను అనుకుంటా. జగన్మోహన్ రెడ్డికి పైన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పని అయిపోయిన తర్వాత ఎవడరా నువ్వు అంటారు. వాళ్ళతో పని వాడితో అవసరం లేకపోతే ఖచ్చితంగా అందరికన్నా ముందు వాళ్ళే అంటారు ఎవడరా నువ్వు అని. అంచేత వాళ్ళు ఏదో మద్దతు ఇచ్చారు, వాళ్ళకి భయపడి చంద్రబాబు గారు ఆగాడు కాదండి. చంద్రబాబు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ముందు చక్కదిద్దాల్సినవి ఉన్నాయి, సరి చేయాల్సినవి ఉన్నాయి. వీడు ఒకసారి లోపలికి వెళ్తే ఎంటర్ డ్రాగన్ బయటకు వస్తాను ఉండదు, ఇంకా ఉండకూడదు అనేటువంటి దానిలో ఒకదానికి ఒకటి రెడీ చేస్తున్నారు. ఎందుకంటే లీగల్ టీం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాళ్ళ మీద అనవసరమైన అపోహలు క్రియేట్ చేస్తున్నారు, కానీ ఉద్దేశపూర్వకంగా ఇది జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియా మనం ఆగలేము మనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు వికృత స్వరూపాన్ని, ఆ క్రూర స్వభావాన్ని చూసిన తర్వాత మనకేమవుతుందంటే హల్సని భరించలేకపోతున్నారు. ఇప్పుడు అంటే 5 ఏళ్ళు అరాచకం చూశారు కదా, అందుకని అంత తొందరగా యాక్షన్ తీసుకుంటారని ఎదురు చూస్తారు. మీకు మనందరూ కూడా ఎప్పుడు కూడా మీరు గతంలో ఏ నాయకుడి గురించి ఇంతగా ఎదురు చూడలేదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారిన వెంటనే ఆ నాయకుడి మీద యాక్షన్ తీసుకోవాలి, గతంలో పెత్తనం చేసినాడి మీద అనే డిమాండ్ ఎప్పుడు ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి రాలేదు. మీరు గమనించి ఉంటారు కదా. సురేష్ గారు ఒక మాట, ఇప్పుడు మీరు కానీ జర్నలిస్టులు కానీ మాలాంటి విశ్లేషకులు కానీ సాధారణ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కట్టలు దొరికినాయి అవినీతి ఈ కేసులో అరెస్ట్ చేయమంటాం కంటే కూడా అందులో మద్యం స్కామ్లో అవినీతి, అరాచకం, అమానవీయం జరిగిందండి. దీన్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పులివెందుల్లో కూడా ప్రజలు ఒక రకంగా అతని మీద విరక్తి కలగడానికి కారణం ఏంటో తెలుసా అండి? వివేకానంద రెడ్డి గారి మర్డర్ మీద కూడా వాళ్ళందరికీ ఒక హర్ట్ అయ్యారు వాళ్ళంతా. అవును. దానివల్ల అతనికి ఈ రకమైన అది కూడా ఒక భాగమే ఇప్పుడు అతనికి జరిగిన పరాజయంలో ఇంపాక్ట్ ఉందంటారా? నిస్సందేహంగా ఉందండి. సునీత షర్మిల నిస్సందేహంగా ఉంది. ఇక్కడ ఇందాక రాజేష్ చెప్పిన దాంట్లో ఇంకో కొనసాగింపు ఏంటంటే వాళ్ళు ఏజెంట్లు కూర్చున్నారు. ఈ ప్రక్రియ అనేది రాజేష్ గారు చెప్పటికి నేను దానిలోకి వెళ్ళట్లేదు. వాళ్ళని బయటికి లాగారు అనుకుందాం. వాళ్ళు ప్రతిదానికి కోర్టుకి ఎంత బాగా వెళ్ళాలో, కోర్టులో ఉన్న లొసుగులు అంటే న్యాయస్థానాల్లో ఏ విధంగా మభ్య పెట్టాలో క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తులు, అవినాష్ రెడ్డి కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు. మరి ఒక్కళ్ళు కూడా ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు? వాళ్ళని బహిరంగంగా బయటకు తీసుకొచ్చి వీళ్ళు మా ఏజెంట్లు, వీళ్ళని బయటికి లాగారని చెప్పిన ఎక్కడ ఎందుకు చూపించలేదు? ఇందాక రాజేష్ అన్నట్టు. ఇక రెండోది, ఇప్పుడు రీపోలింగ్ గురించి వెళ్ళారు కానీ ఏజెంట్లను తీసేసింది కదా. అంటే అక్కడ ఎందుకంటే ఓటమి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు పైనుంచి ఏదో ప్రెజర్స్ వచ్చి ఉంటాయి, ప్యాలెస్ నుంచి ప్రెజర్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారని అయితే నేనైతే భావిస్తున్నా. ఇంకోటి ఇక్కడ మనం బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఆ ప్యాలెస్లోకి అడుగు పెట్టడానికి అవకాశం లేని వాళ్ళందరం కూడా పిలిపించుకున్నారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఏమేమి చేయాలో అవన్నీ చేసి పంపించారు, పిలిపించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యం. ఇందాక రాజేష్ అన్నట్లు వాళ్ళకి ఇది ఉపయోగం లేకపోయినా ఈరోజు 151 నుంచి 11 స్థానాలు పరిమితం అయిపోయావు. నిన్ను గెలిపిస్తే శాసనసభ కూడా వెళ్ళట్లేదు, మా గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా పోయిందనుకోండి, ఇక పరిస్థితి లేదు. ఇప్పటికే చాలామంది రెడీగా ఉన్నారు. నిన్న అతను ఏదన్నా రేపు పొద్దున మద్యం కుంభకోణంలో అదుపులో తీసుకున్నారు అనుకోండి, అతను కావచ్చు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ తీసుకుంటారు నిస్సందేహంగా. అప్పుడు రాజీనామా చేయమంటే పెట్టకూడదు. అక్కడ ఈ మిగిలిన 10 మంది గుర్తుపెట్టుకుని ఒక్కళ్ళు కూడా రాజీనామా చేయరు. అతను రాజీనామా చేసే సత్తా ఉందా? ఆ ధైర్యం రాజీనామాలు చేయాలని ఒక ప్రపోజల్ పెట్టాడు, దానికి ఒప్పుకోలేదని అదే చెప్పేది. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? సత్తా ఏదో తెలిసిన తర్వాత. అసలు ఇంకోటండి, ఇవన్నీ తీసి పక్కన పడేద్దాం. నీ పులివెందల్లో ఇన్ని సంవత్సరాలు అక్కడ ఎన్నికలు జరిగిన చోట ఈరోజు 11 మంది, ఇందాక రాజేష్ చెప్పినప్పుడు 11 మంది నామినేషన్ చేశారు కదా, ఎన్నికలు జరిగినాయి కదా. ఈరోజు నీ బలం ఏంటో అక్కడ చూపించుకున్నావా? వాళ్ళు నువ్వు అంత శక్తిమంతుడివి, వీరుడివి, సురుడివి, నువ్వు అసహాయ సురుడివి అని అనుకుందాం కాసేపు. ప్రజలు కూడా నమ్మారు మొన్నటిదాకా, 2024 ఎన్నికల దాకా నమ్మారు. ఇప్పుడు పరిస్థితి అర్థమైపోయింది. నీ పరిపాలన ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో, నీ ధనదాహం ఏంటో, నీ అధికార దాహం ఏంటో స్పష్టంగా చూశారు. చూసిన తర్వాత నీకు బుద్ధి చెప్పాలని తీర్మానం చేసుకున్నారు. మద్యానికి సంబంధించింది కావచ్చు, పథకాలకు సంబంధించింది కావచ్చు, సాగునీరు తాగునీరు కావచ్చు. ముఖ్యంగా నీ పులివెందలకి సాగునీరు తాగునీరు కావచ్చు. రైతులకు అదే కదా ముఖ్యం. చీనీ చెట్లు నీ తాత కొట్టేయించాడు వ్యతిరేకులు. అక్కడ వాళ్ళకు ముఖ్యమైన పంట అది. అవన్నీ క్షుణ్ణంగా అందరికీ తెలుసు. ఆ బాధలు పడ్డ వాళ్ళందరూ ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంగా వాళ్ళు బయటకు వచ్చారు. ఎంతమంది బయటకు వచ్చారో స్పష్టంగా కనపడిపోయింది. నీకు ఇక్కడ ప్రజాస్వామ్యం లేకుండా చేసావు. ఈరోజు నాకు తెలిసి 1947
ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం వచ్చి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అందరూ కథలు రావాలని చెప్పి నేను పిలిపించాడు కదా. నిస్సందేహంగా అది దెయ్యాలు వాళ్ళకి అది అది కాదండి, దెయ్యాలు వేదాలు వల్లించిన, దెయ్యాలు పురోహిత్యం వహించిన ఆ గుళ్ళుకు కానీ ఆ ప్రదేశాలకు మనం వెళ్తామా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా వాళ్ళ అదే పరిస్థితి. అతనికి ప్రజలు నమ్మే పరిస్థితి కానీ, అతని ఇంట నడిచే పరిస్థితి కానీ, అతని మాటలు వినే పరిస్థితి కానీ, అతను చెప్పింది నమ్మే పరిస్థితి కానీ లేదు కాబట్టి ఈ ప్రసాదం. ఈరోజు చాలామంది కూడా అనుకుంటున్నారు అక్కడ ఎంతమంది వచ్చాడు, ఇక్కడ ఎంతమంది వచ్చాడని. సహజంగా ఎంతో కొంత ఓటింగ్ ఉంది, లేదని మనం చెప్పట్లేదు. మీరు మొత్తం చూడండి, ఆ ఛాయాచిత్రాలన్నీ బయటికి తీయండి, ఆ వీడియోలన్నీ బయటికి తీయండి. 3000 మంది మొట్టమొదట అతను వినుకొండ వెళ్ళిన కాడి నుంచి మొన్న వెళ్ళిన బంగాళపాలెం దాకా మొత్తం చూసుకోండి. అదే 3000 మంది, లేకపోతే నన్ను అడగండి. ఒక పల్లెటూరుకి 1000 మంది అతని మంది మార్బలం వస్తే బజార్లు కిటకిటలాడిపోతాయి. అది పెద్ద గొప్పే ఉంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, 1977 నుంచి చూస్తున్నాం పరిస్థితి. జనాలు వచ్చిన దానికి ఓట్లకి ఎంత తేడా ఉంటాయో నీకు కనపడింది కదా. ఇందాక రాజశేఖర్ చెప్పినట్టు 2023లో పరిస్థితి ఏంటో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారు. అంతకుముందు కూడా 2017లో గెలిచాడుగా. మీరు ఇందాక అడిగారు వివేకానంద రెడ్డికి సంబంధించింది. నిస్సందేహంగా చెబుతున్నాను, ఆ అమ్మాయి పోరాటం వాళ్ళ మనసును కదిలిచ్చింది. ఆ అమ్మాయి కంట నీరు గంగా ప్రవాహమై వైసీపీ వాళ్ళు, అంటే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సంబంధించిన వాళ్ళందరూ కొట్టుకుపోతున్నారు. ఒక్కడ కూడా మీరు కావాలని చూసుకోండి. మీరు నిస్సందేహంగా చెబుతున్నాను నేను. రాజేష్ గారు, దీని ఇంపాక్ట్ స్టేట్లో వైసీపీ మీద ఎలా ఉంటుంది, పార్టీ మీద? ఇప్పుడు ఒకటి, జనరల్గా నాయకుడు అనేవాడికి రియలైజేషన్ ఉండాలి. ఎందుకంటే నేను ఇందాక నా ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగా ఏ ఎలక్షన్ రిజల్ట్ శాశ్వతం కాదు, గెలుపు శాశ్వతం కాదు, ఓటమి శాశ్వతం కాదు. 2019లో దక్కిన ఓటమి తెలుగుదేశం పార్టీకి శాశ్వతం కాదు, 2019లో దక్కిన విజయం కూడా వైసీపీకి శాశ్వతం కాదనేది మనకు ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు పరిమితం అయ్యాడు, ప్రజల చేత్కారానికి గురయ్యాడు. గురైన నాయకుడు మొట్టమొదట అరే గత ఎన్నికల్లో 151 ఇచ్చారు మనకి, వాళ్ళ 11కి ఎందుకు పరిమితం చేశారు, అంత తప్పులు మన వైపు నుంచి ఏం జరిగాయి, మన పాలనలో లోపాలేంటి, పాలకుడుగా నా నిర్ణయాలు సరిలేవా, లేదు పాలనా యంత్రాంగం అమలు సరిగ్గా లేదా, మన నాయకులు ప్రజలతో సరిగ్గా వ్యవహరించలేదా, ప్రజలకు మనం దూరం ఎందుకు అయ్యామని చెప్పని నిజమైన నాయకుడు అనేవాడు సెల్ఫ్ రియలైజేషన్ బిగిన్ చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి దానికి సిద్ధంగా లేడు. వాళ్ళ నాయకులకి ఒక స్పష్టత ఉంది, ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రియలైజ్ కాని నేపథ్యంలో వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడుతుంటే అదే పాట పాడాల్సిన గత్యంతరం ఆ నాయకులకు కూడా పట్టింది వాళ్ళ. దాంతో ఇవాళ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎదురైన ఫలితాన్ని బట్టి కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తూనే లేదు. కారణం ఏంటంటే అతను నిన్న ఒక పెద్ద 2-3 పేజీల ట్వీట్ పెట్టాడు అతను. అవును, ఆ ట్వీట్లో మెన్షన్ చేసిన అంశాలు చూడండి. అసలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేస్తారు ఓట్లు, ఎందుకు వేయాలి ఓట్లు? ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ మోసాలు చేస్తూ వచ్చింది, ఈ పథకాలు అమలుపరచలేదు, నేను అప్పుడు ఈ పథకాలు అమలుపరిచాను, ఇప్పుడు ఈ ప్రభుత్వం సంవత్సర కాలం గడిచిపోయినా కూడా ఈ పథకాలలో మోసం చేస్తుంది అని చెప్పని ఒక లిస్ట్ మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. అదే కాయనికి రెండో వైపు చూసుకో, నువ్వు 47 సంవత్సరాలుగా మిమ్మల్ని అనుసరించి మీకు పంచాయతీ సర్పంచ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దాకా కట్టబెట్టిన పులివెందుల ప్రజలకి మీ కుటుంబం ఏం చేసింది? ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను నేను. ఆ రోజుల్లో ఇతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న రోజు అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఈయన చెల్లెలు శర్మిల గారు ఇడుపులపై నుంచి పాదయాత్ర మొదలుపెట్టింది. పాదయాత్ర మొదలుపెట్టి పులివెందుల రీచ్ అవగానే ఆవిడ ఒక వాటర్ బాటిల్ చేత పట్టుకొని, చూసారా ఇక్కడ నీళ్ళు ఎంత మురిగ్గా ఉన్నాయో, ఇవి తాగితే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి, ఈ ప్రభుత్వం పులివెందుల ప్రజలకు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అని చెప్పని ప్రజలలో ఎమోషన్స్ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆమె మర్చిపోయింది ఏంటంటే 1978 నుంచి అన్ని పదవులు మీరే అనుభవిస్తున్నారు ఆ పులివెందుల్లో. అవును, ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి రోజుకి ముందు మీరు ఆయన ముఖ్యమంత్రి, మీరేం చేశారు? మీ హయాంలో పులివెందుల ప్రజలకు మంచినీళ్ళు కూడా, రక్షిత మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అని అంటే మీ కుటుంబం సిగ్గుతో చచ్చిపోవాలి. కాబట్టి ఏంటంటే ఇవాళ పులివెందుల్లో కూడా రైతాంగమే ఉన్నారు. పులివెందుల ప్రజలకి కూడా కళ్ళ ముందు గండికోట్ల నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నీళ్లని తమ పొలాలకు పారించే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో అందించలేదు. అది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి లాంటి మండలంలో వాళ్ళ హార్టికల్చర్ తోటి అక్కడ రైతాంగం చాలా సక్సెస్ఫుల్గా
అరటి లాంటి తోటలు ఇవాళ విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న కొద్దిపాటి నీళ్లతోటే అక్కడ రైతులకి హార్టికల్చర్ ప్రమోట్ చేయాలి అని చెప్పి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చాడు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో రద్దు చేశాడు. ఇవన్నీ అక్కడ ప్రజలకి అవగాహన లేదా, అనుభవపూర్వకంగా వాళ్ళు చూడటం లేదా? నువ్వు ఇవాళ జమ్మలమడుగు దగ్గర ఏర్పాటు చేయబోతున్న స్టీల్ ప్లాంటు 2019లో ఒకసారి శంకుస్థాపన చేసావు, 2023లో రెండోసారి శంకుస్థాపన చేసావు. కనీసం ఆ సైట్ కాంపౌండ్ వాల్ కూడా నీ హయాంలో కట్టలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇవాళ రీసెంట్గా ఏ సజ్జన జిందాలనైతే చంద్రబాబు నాయుడు వెళ్ళగొట్టాడు అని ప్రచారం చేసావో అదే సజ్జన జిందాలతో ఆ పరిశ్రమ మన భూమి పూజ చేసుకుంది. ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ పరంగా అక్కడ యువతకు ఉపాధి కల్పన పరంగా కానీ, అలాగే ఎన్నికలకు ముందు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ అమలుపరచడం విషయంలో కానీ నీకన్నా మెరుగైన వెల్ఫేర్ వీళ్ళు అందిస్తూ ఉన్నారు. నీకన్నా ట్రాన్స్పరెంట్గా అలాగే అధిక అమౌంట్ లబ్ధిదారులకు అంతా ఉంది. ఇవన్నీ కళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. తర్వాత ఇంకొక ఆరోపణ చేశాడు నిన్న, అసలు ప్రజలు ఓటు వేయలేదు, బయట వ్యక్తులు వచ్చి ఓట్లు వేశారు. ప్రతి గ్రామంలో కూడా 100-200 మంది వివిధ ప్రాంతాలకు సంబంధించిన రౌడీ ఎలిమెంట్స్ని తీసుకొచ్చారు, వాళ్ళు ఓట్లు వేశారు తప్ప పులివెందుల ప్రజలు వేసిన ఓటు కాదు ఇది. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాన్ని మేము గుర్తించము అంటున్నాడు. నాకు ఒక సవాల్ జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ గెలిచిన లత గారికి ఓడిన హేమంత్ రెడ్డికి ఇరువురికి కలిపి సుమారుగా 7,000 చిల్లర పైగా ఓట్లు వచ్చినాయి. మొత్తం ఓటింగ్ 10,600 అక్కడ. అంటే 70-73% ఓట్లు అక్కడ పోలే అనేది నిర్ధారణ అవుతా ఉంది. నీ చేతిలో ఊరికి ఒక 10 మందో 20 మందో వాలంటీర్లు ఉన్నారు కదా. మొత్తం ఆ మండల పరిధిలో కనీసం ఒక 50-100 మంది ఉంటారు వాలంటీర్లు. ఇవాళ వాళ్ళు యాక్టివ్గా లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ రోజు నీ కార్యకర్తనే నియమించుకున్నావు. వాళ్ళని వాళ్ళు డోర్ టు డోర్ పంపించి ఈ 7,000 మంది వాళ్ళ మీద చుక్కలు ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేయి. వాళ్ళు పోలింగ్లో పాల్గొన్నారా పాల్గొలేదా? ఒకసారి ఏళ్ళ మీద చుక్కలున్న వాళ్ళందరినీ లెక్కేపించు, 8,000 మంది అవుతారు. వాళ్ళు బయట వ్యక్తులా, నీ మండల పరిధిలో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తులా కాదా అనేది నిర్ధారణ అయిపోతుందిగా. అంటే ఇక్కడ ఆ బేసిక్ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళ వైపు నుంచి జరగదు. చేస్తారు అంతే. గెలిస్తే లేరు అని చెప్పని తొడలు కొట్టుకుంటారు, ఓడిపోతే ఈ విధంగా సాకులు ఎత్తుకుంటూ ఉంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు నెగ్గాము అని చెప్పని, ఆ రోజు తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన ఎన్నికల్లో నెగ్గాము అని చెప్పని చంద్రబాబు మోహన్ నేను చూడాలి అసెంబ్లీకి వచ్చాడా లేదా అని చెప్పని హేళనగా మాట్లాడాడు. చెప్తాను సురేష్ గారు. 1989 ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గం మాగినేని పెదరత్తయ్య గారు పోటీ చేశారు. మాగినేని పెదరత్తయ్య గారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ డిక్లేర్ అయిపోయింది. 90% పైన పోలింగ్ జరిగిందని చెప్పని రీపోలింగ్ పెట్టారు. తక్కిళ్ళపాడు, ముట్లూరు, చింతపల్లిపాడు, ఇట్లా మొత్తం ఒక 6-7 స్థానాల్లో తక్కిళ్ళపాడులో జరుగుతుంది. దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యోధులు మొత్తం అక్కడికి వచ్చారు. ఎస్పీ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు. ఆ ఊర్లో ఎంతమంది ఓటర్లు ఉంటారో అంతమంది పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వచ్చారు అక్కడికి. ఆ రోజు ఇన్ని రిస్ట్రిక్షన్స్ లేవు కదా, వచ్చారు, అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత డిఎస్పీ గారు వచ్చి, ఏంటి సార్ ఎందుకు రీపోలింగ్ చేస్తున్నారని అడిగాడు. డిఎస్పీ అడిగాడు. అడిగితేను 90% దాకా పోలేని అని చెప్పని రీపోలింగ్ చేస్తున్నారని. ఇప్పుడు 120% అవుతుంది సార్ ఈ జనాభాను చూస్తుంటే, ఎవడు ఆపుతాడు అన్నాడు. జనబలం ఉంటే ఎంతమంది పోలీసులు ఆపుతారు? నీకు జనబలం ఉంటే ఎంతమంది పోలీసులు ఆపుతారు? అలాంటి ఉదాహరణలు కోకొలలో. మరి ఈరోజు నువ్వు ఎందుకు చేసుకోలేకపోయావు? నువ్వు అసమర్థుడు కాబట్టి, పనికి మాలినాడు కాబట్టి, నీతోటి ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పని లేదని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఈరోజు. చివరిగా శ్రీనివాసరావు గారు, సరదాగా ఒక ప్రశ్న. ఈ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉండుంటాయి? ఇప్పుడు ఆయనకి కట్టేసిన టీవీలో బొమ్మలు అలాగే రావో, అతని ముఖంలో కూడా ఫీలింగ్స్ కనపడవండి మనకి. ఇప్పుడు కట్టేసిన టీవీ స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, అందులో బొమ్మలు కనపడవు. అలాగే జగన్మోహన్ రెడ్డిలో కూడా ఫీలింగ్స్ ఏం కనపడవు మనకి. అందుకని అంతు చెక్కని మనిషి అతను. మనకు అర్థం అవ్వక అతను ఏదో తోపు అనుకుంటున్నాం. అతని ముఖంలో ఫీలింగ్స్ కనపడక ఇప్పుడు నేను అనుకున్నాను, తిట్టారనుకో మీరు నాకు కోపం వస్తుంది, ఏదైనా మంచి సరదాగా విట్టేసారనుకో నాకు నవ్వు వస్తుంది. ఇలాగ నేను మనిషికి సహజంగా ఉండి కొన్ని లక్షణాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ నా ముఖంలో ఉంటాయి. అతనిలో ఏముండవు, ఒకటే రకం.
ఎప్పుడు కూడా. అంటే నేను ఈ మధ్యకాలంలో కొంచెం నన్ను రాజేష్ గారు వాళ్ళు వారిస్తున్నారు, కొంచెం నువ్వు శృతి తప్పుతున్నావు, అతని స్టూడెంట్ మాట్లాడుతున్నావు అంటే నేను అతను చూడగానే నాకు ఏమనిపిద్దా చెప్పేసి దొరలవాటు నాకు ఉంది. అంచేత అలా మాట్లాడటం వల్ల అందరూ నన్ను వారిస్తున్నారు, ఎందుకంటే మీకు అనవసరంగా మనిషిని ఇప్పటికే ఆ చంటోడు దెబ్బతినేసి ఉన్నాడు అని చెప్తున్నారు. అతని ఫీలింగ్స్ ఏంటంటే ఇవాళకి కూడా మొన్న జరిగిన ఎలక్షన్ కూడా ఈవీఎంల మోసం వల్ల నేను ఓడిపోయాను, నా అక్కశ్యామలు నన్ను ఓడించలేదు, ఈ పులివెందులది కూడా ఎలాగైతే అంతేనా, ఇది కూడా ఎలాగైతే రిగ్గింగ్ చేసి గెలిపించారనుకుంటున్నాడో అతను ఆ భ్రమలో ఉన్నాడండి. ఆ భ్రమలో ఉన్న వాళ్ళు ఆ కేడర్ అంతా కూడా మీరు ఒకటి గమనించండి, అతను కొంతమందిని తన టెన్యూర్లో కొంతమందిని రెడీ చేసుకున్నాడు. కొడాలి నాని, వలభినేని వంశీ, పేరు నాని, అమ్మటి రాంబాబు, సిద్ధిరప్పలరాజు, ఇలాగ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదండి. అంటే ఉంటే వీళ్ళ పార్టీలో ఉండాలి, లేదా వేరే పార్టీల ద్వారా వాళ్ళు నిలబడడం కానీ ఇంకో పార్టీలో చేరడం కానీ అవకాశాలన్నీ మృగ్యం క్లోజ్ చేసాడు డోర్స్. కాబట్టి వాళ్ళే మాట్లాడతారు, ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడతారు చెప్పండి. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు, ధర్మాన ప్రసాదరావు గారు ఎందుకు మాట్లాడట్లేదు, ధర్మాన కృష్ణదాస్ ఎందుకు మాట్లాడట్లేదు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. ఈ అవాకులు చవాకులు పనికి వాళ్ళ మాటలు ఇప్పుడు జరిగిన దాని గురించి అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ లంపెన్ ఎలిమెంట్స్ అన్ని మాట్లాడుతున్నాయి. ఇప్పుడు పత్తైన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. గుద్దిబండ్లు అంటారు. పూర్వం మున్సిపు చేతిలో పవర్ ఉండేది, గ్రామ నౌకరు మున్సిపు గారు కొన్ని తీర్పులు ఇచ్చి అప్పటికప్పుడు కస్టడీలో తీసుకునేవాడు. మున్సిపు గారికి ఒక పవర్ ఉండేది మున్సిపు ఉన్నప్పుడు. గుద్దిబండ అని చెప్పేసి కాలు కూడా తగిలిచ్చేవారు, ఇంకా అక్కడ కదలటం ఉండదు. అలాగే గుద్దిబండల కింద చేసేసాడు అతన్ని వాళ్ళందరినీ. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ టీడీపీలో రావాలన్నా, జనసేనలో రావాలన్నా, బీజేపీలో రావాలన్నా వాళ్ళందరూ అడ్డుకుంటారు. పైగా వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ అతను స్వయంగా వాళ్ళందరూ వాళ్ళు చేసుకుంటూ చేశాడు. ఇవాళకి అంబటి రాంబాబు నోటికొచ్చినాడు మాట్లాడుతున్నాడు. రాంబాబు మాట్లాడినంత చెడ్డోడు కాదు తెలుసా మీకు. అంబటి రాంబాబు గారు బయటికి మాట్లాడి అంత చెడ్డోడు కాదు. పేరు నాని కూడా అంటే వీళ్ళు చేసి మాట్లాడిపిస్తారు, తప్పని పరిస్థితి కల్పించాడు వాళ్ళకి. సిద్ధిరాపల్రావు అంటే డెఫినెట్గా అతను బుద్ధి అలాంటిది, వీళ్ళ బుద్ధి అలాంటివి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే అతను డెఫినెట్గా అతనిలో ఒక రకమైన మన ఓటమి నుంచి అతను రాజేష్ గారు చెప్పినట్టుగా అతని పరిస్థితి ఏంటంటే ఓటమికి కారణం సమీక్ష చేసుకోవాలి. అతనిలో ఒక పశ్చాత్తాపం కలగాలి, మనం తప్పు చేసాం, ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చారు, నేనేదో ప్రతి ఒడికి ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం మంచి చెడు వెళ్తాడు లైను, ఆ దారి కరెక్ట్గా కాదన్నప్పుడు మార్చుకోవాలి. అది మార్చుకోకపోగా అతను తిరిగి ఎదుటోళ్ళు అంటున్నాడు. ఇప్పుడు అతను అమరావతి నన్ను నమ్మారు, నేను చంద్రబాబు కన్నా బాగా కడతానంటే నమ్మారు, అతని కన్నా ఎక్కువ గజాలు ఇస్తాను, ఎక్కువ పెన్షన్ ఇస్తాను, కానీ నేను పచ్చి మోసం చేసి అసలు మొత్తానికి అమరావతి లేకుండా చేద్దాం అనుకున్నాను, ఇది తప్పే కదా అనుకోవాలి. తర్వాత సర్వే రాళ్ల మీద నా ఏడుపు మొహం ఎందుకు అనుకోవాలి. సర్వే రాళ్ల మీద అతని ముఖం ఎందుకండి. అలాగే పాస్బుక్ల మీద, డెత్ సర్టిఫికెట్ల మీద ఇలాంటివి కొన్ని మనం తప్పు చేసాం, అతి చేసాం అని చేత మనకి కొంచెం వ్యతిరేకత వచ్చింది, అరాచకం చేసాం, నాసిరకం మద్యం అమ్మాం, ఇక దొబ్బింది చాలు అనుకోవాలి. అనుకుని ఒక పశ్చాత్తాపం కలిగి పరివర్తన రావాలి అతనిలో. ఇది ఏమీ రాలేదు సరికదా, నన్ను మోసం చేశారు అని చెప్పి అనుకున్నాడు. కాబట్టి అతను డెఫినెట్గా ఎప్పటికీ కూడా ఒకటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆయన వదిలేసిన, ఈ చట్టం అతన్ని పట్టుకోలేకపోయినా, ఈ చట్టం అతను శిక్షించలేకపోయినా ఈ ప్రజలు మాత్రం క్షమించరండి అతన్ని. ఎందుకంటే వదిలిపెట్టదు ప్రకృతి దాకా ఎందుకు ప్రజలు కూడా, ఎందుకంటే అతను నాసిరకం మద్యం అమ్మి అనేక కుటుంబాల ప్రాణాలు అనాథలు చేశాడు. పసిబిడ్డలు తల్లిదండ్రులు లేని వాళ్ళు అయిపోయారు, ఆడబిడ్డలకి విధవరాళ్ళు అయిపోయారు, ఇవాళకి బతుకున్న వాళ్ళు జీవోత్సవాల్లో బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళ తాలూకు ఉసురు నమ్మి తీరాలి మీరు. ఇది ఎందుకంటే ఈ విశ్వంలో మనకు కనిపించిన శక్తి ఒకటి ఉంటుందండి. మన చర్యకి కానీ మన ప్రతి మాట్లాడిన మాటకు కానీ డెఫినెట్గా దానికి ఒక స్థానం ఉంటుంది, తిరిగి మనం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కర్మ. ఇతను తీసుకుని తీరాలి అది. ఓకే అండి, రైట్, నమస్తే. Like, share and subscribe to Rajaniti channel.